తమకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్కును తక్షణం నిలుపుదల చేయాలంటూ గంగపుత్రులు రోడ్డెక్కారు. నక్కపల్లి వద్ద 4 గంటల సేపు జాతీయ రహదారిని దిగ్బంధించారు. నక్కపల్లి మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకంగా 29 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఈ ఉద్యమం ఆపేది లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబుని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. చేతకాని హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మండలం రాజీపేట వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఈ రోజు ఆ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు అయితే కనుక విశాఖపట్నం నుంచి రాజీపేటకి మత్స్యకారులకు మద్దతు తెలపడానికి బల్క్ డ్రగ్ పార్కు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు 29 రోజులు బట్టి నిరసన తెలియజేస్తున్నారు. 29 రోజుల నిరసనకి మద్దతుగా బీసీవై పార్టీ రామచంద్రరావు అయితే కనుక వైజాగ్ లో అడ్డుకోవడం జరిగింది. గతంలో రాజమండ్రిలో అడ్డుకోవడం జరిగింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారందరినీ కూడా వారు అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి వారైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బీసీ రామచంద్ర యాదవ్ అయితే అడ్డుకోవడంతో మత్స్యకారుల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మత్స్యకారులందరూ కూడా 4 కిలోమీటర్ల మేర నడుచుకొని హైవే అయితే దిగ్బంధించడానికి నక్కపల్లి ఉపమా రాచి వద్ద ఉన్న హైదరాబాద్ అయితే కనుక చేరుకోవడం జరిగింది. 100 మంది వచ్చి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ముద్ర ఆరాలు ఈ మత్స్యకారులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర జాతీయ మత్స్యకారులు ఏదైతే కలెక్టర్ జిల్లా కలెక్టర్ వచ్చి చేసే వరకు కూడా జిల్లా కలెక్టర్ అయితే కనుక వచ్చి దీనికి ఖచ్చితమైన హామీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే చేస్తున్నారు. అప్పటి వరకు ఉద్యమం ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎవరైతే ఇస్తున్నారో మా డిమాండ్ మా పైన కేసులు ఎత్తివేయాలని, అలాగే ఎవరైతే మా మత్స్యకారుల పట్ల తీవ్ర ఇబ్బంది పెట్టిన ఎస్ఐ సన్నిబాబుని అయితే కనుక సస్పెండ్ చేయాలని, అలాగే ఆ సిఐలంతా కూడా మాకు ఎప్పటికప్పుడు అడ్డంగా ఉన్నారని, మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతుందని, వారిని అడ్డుకునే పరిస్థితి ఉంటే కనుక ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మా డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, అలాగే చేతగాని హోంమంత్రి రాజీనామా చేయాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మాకైతే కనుక నామమాత్రంగా ఆవిడైతే కనుక హామీ ఇచ్చారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బల్క్ పనులు రద్దు చేయలేదని, అలాగే బల్క్ పనులు అయితే కూడా ఆపలేదని ఆ హోంమంత్రి చెప్పినా వినలేదని, అయితే జిల్లా కలెక్టర్ వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చేయాలని, ఇప్పటికీ 10 కిలోమీటర్ల మేర 10-15 కిలోమీటర్ల మేర అయితే కనుక ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సుమారు అరగంట పాటు ఈ జాతీయ రహదారిని అయితే కనుక వీరైతే కనుక నిర్బంధించడం జరిగింది. పోలీసులు అయితే కనుక అడుగడుగున వారిని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మత్స్యకారులంతా సుమారు 2000 మంది మత్స్యకారులు అయితే కనుక వచ్చి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా వారి మాట ఈ జాతీయ రహదారిని నిర్బంధించడంతో అయితే కనుక ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అయితే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, సత్యనారాయణ, 4 సైడ్ విశాఖపట్నం.